ఒక నిమిషానికి ఇది ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ ని వీటి యొక్క సామర్థ్యాల యొక్క రేషియో ఎలా ఉంది అని అంటే 2:1 రేషియోలో ఉంది. సో ఈ 440 కిలోమీటర్ల డిస్టెన్స్ ని ఈ రెండు కలిపి కవర్ చేయాలి. ఎందుకు రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వస్తున్నాయంటే ఈ 440 కిలోమీటర్స్ అనేది రెండు కూడా కలిపి కవర్ చేస్తున్నాయి. ఇనిషియల్ గా ఉన్న ప్రిన్సిపల్ అనేది 100% అనుకుంటే రోప్ కనుక పెట్టేసి ఒక థ్రెడ్ కనుక పెట్టేసి దాన్ని ఇట్లా పరిస్తే ఎంతైతే దూరం ఉంటుందో అదే మనకేంటి అలా 4000 రెవల్యూషన్స్ చేసిందంట. అంటే 2πr into 4000 అన్నట్టు కదా దాని అర్థం. ఈ 41 ఇయర్స్ ఇంక్రీజ్ అనేది ఎవరి నుంచి వస్తుంది అంటే టీచర్ నుంచే వస్తుంది. అంటే టీచర్ ఉండాల్సిన యావరేజ్ కన్నా 41 ఇయర్స్ ఎక్కువగా ఉంది. సో టీచర్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అవుతుంది అంటే 41 ప్లస్ యాక్చువల్ యావరేజ్ 12. సో 53 ఇయర్స్ అవుతుంది అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్ లో SSC GD 2019 పేపర్ కి సంబంధించి మ్యాథ్స్ పార్ట్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దట్టు ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా అండ్ ఎఫెక్టివ్ గా ఎలా సాల్వ్ చేయాలో ఈ పర్టికులర్ సెషన్ ద్వారా తెలుసుకోబోతున్నా. ఓకే, సో ఈ పర్టికులర్ సెషన్ అయితే SSC GD కి MTS కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ కేవలం SSC GD అండ్ MTS కాకుండా సో యాప్టిట్యూడ్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ లో ఈ రోజు పార్ట్ కాబట్టి సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో బిఫోర్ వి గెట్ ఇంటు ద సెషన్, ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ డిస్క్రిప్షన్ లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేయబడినటువంటి లింక్ ద్వారా ఎంట్రీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ SSC GD అండ్ MTS కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. See the first question. Pipe A can empty a tank in 20 minutes. The second pipe B has a diameter twice as that of A. If both pipes are attached to the tank, how much time will be required for them to empty the tank? Okay, so two pipes ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అని అంటే సెకండ్ పైప్ B has a diameter twice as that of A అంటున్నాడు. సో ఇది పైప్ A అనుకుంటే ఇది పైప్ B. సో ఇది ఎంతైతే డయామీటర్ ఉందో దానికన్నా డబుల్ డయామీటర్ ఇది ఉంది. సో వాట్ ఇట్ ఇన్ఫర్స్, ఇదేం చెప్తుంది? డయామీటర్ డబుల్ ఉంటుంది అంటే ఇది చేసే పని కన్నా ఇది డబుల్ పనిని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నిమిషానికి ఇది ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ ని బయటకి పంపిస్తే పైప్ B అనేది 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ని బయటకి పంపిస్తుంది. అంటే వీటి యొక్క సామర్థ్యాల యొక్క రేషియో ఎలా ఉంది అని అంటే 2:1 రేషియోలో ఉంది. ఎఫిషియన్సీస్ అంటాం. ఓకే, ఎఫిషియన్సీస్ రేషియో ఎలా ఉంది? 2:1. ఓకే, ఏమంటున్నాడు? పైప్ A కెన్ ఎంప్టీ అ ట్యాంక్ ఇన్ 20 minutes అంటున్నాడు. అంటే పైప్ A గనక ఒక్కటే వర్క్ చేస్తే 20 minutes లో పని పూర్తి చేస్తుంది. అంటే మనం ఏమనుకున్నాం, ఒక నిమిషానికి 1 లీటర్ ని బయటకు పంపిస్తే 20 నిమిషాలలో ట్యాంక్ మొత్తం ఖాళీ చేస్తుంది. అంటే 20 నిమిషాలలో ఎన్ని లీటర్ల వాటర్ ని బయటకు పంపిస్తుంది అంటే 1 into 20 లీటర్స్ వాటర్ ని బయటికి పంపించేస్తుంది. తద్వారా కంప్లీట్ ఖాళీ చేస్తుంది. అంటే ట్యాంక్ కెపాసిటీ ఎంత అన్నమాట? 20 లీటర్స్. మనం అజ్యూమ్ చేసుకున్న దాని ప్రకారం ట్యాంక్ యొక్క కెపాసిటీ 20 లీటర్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటి? ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ అటాచ్డ్ అంటే ఒకవేళ రెండు పైప్స్ కనుక ఆపరేట్ చేస్తే అంటే రెండు కనుక ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది ఈ టోటల్ ట్యాంక్ ని ఎంటీ చేయడానికి అంటున్నాడు. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అండి? 20 లీటర్స్. రెండు కలిసి ఆపరేట్ చేస్తున్నాయి అంటే ఒక నిమిషానికి ఈ 2 లీటర్లు ప్లస్ ఇది 1 లీటర్ అంటే 3 లీటర్ల వాటర్ బయటికి పోతుంది. సో అంటే ఒక నిమిషానికి టోటల్ గా 3 లీటర్ల వాటర్ అనేది బయటికి పోతుంది. ఎంత టైం పడుతుంది టోటల్ గా ఎంటీ చేయడానికి? 20 లీటర్స్ అనేది టోటల్ కెపాసిటీ డివైడెడ్ బై 3 లీటర్స్ పర్ 1 minute అంటే ఎంత అవుతుంది? 3 6 18 and 2/3 6 and 2/3 minutes ఆఫ్ టైం పడుతుంది టోటల్ గా ఎంటీ చేయడానికి. మనం ఏదైనా ఫార్ములా యూజ్ చేసామా? ఇక్కడ ఏమీ లేదు, సింపుల్ కామన్ సెన్స్ ని అప్లై చేసాము, దట్స్ ఇట్. ఓకే, మనకు తెలియాల్సింది ఏంటి? ఇక్కడ డయామీటర్ డబుల్ ఉంది అంటే ఏంటి? అది ట్వైస్ ఎఫిషియన్సీ కలిగి ఉందన్నమాట. 2 times ది ఎఫిషియన్సీ దట్ ఆఫ్ A అనేది కలిగి ఉందన్నమాట. అది తెలిస్తే సరిపోతుంది. ఆల్రైట్, మూవింగ్ ఆన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. The distance between two stations is 500 kilometers. A train starts from station A
at 9 a.m. and travels towards station B at 60 kmph. సో ఇది ట్రైన్, ఇది స్టేషన్ ఏ అని అనుకుంటే, ఓకే, ఇది స్టేషన్ ఏ అని అనుకుంటే దిస్ ద ట్రైన్. ఇది ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది? 9 AM కి స్టార్ట్ అవుతుంది. ఇది ఏ డైరెక్షన్ లో వెళ్తుంది? ఎంత స్పీడ్ తో వెళ్తుంది? 60 కిలోమీటర్, ఒక గంటకి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇంకొక ట్రైన్ అంట, అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టేషన్ బి ఎట్ 10 AM అంట. అంటే ఇది స్టార్ట్ అయిన గంట తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది, 10 AM కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఏ, అంటే స్టేషన్ ఏ వైపుగా ప్రయాణిస్తుంది. ఓకే, ఎట్ 40 kmph, అంటే ఇది ఒక గంటకి 40 కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తుంది. ఎట్ వాట్ టైమ్ బోత్ ద ట్రైన్స్ మీట్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంటే రెండు ట్రైన్స్ కూడా ఏ టైంకి, ఏ సమయానికి కలుస్తాయి అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ లో అంటే, రెండు స్టార్ట్ అయ్యేటువంటి టైమింగ్స్ ని ఈక్వల్ చేయాలి. అంటే ఇది 10 AM కి స్టార్ట్ అవుతుంది కదా, ఇదే తర్వాత స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఇది 9 AM కి స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇది ఈ రెండు స్టార్ట్ అవ్వాలి, అంటే ఒకేసారి ఒకే సమయం దగ్గర రీచ్ అవ్వాలి. అంటే 10 AM వరకు ఇది ఎంత దూరం వెళ్ళిందో మనం కన్సిడర్ చేయాలి. అంటే ఒక గంటలో 1 hour లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? దీని వేగం ఎంత? 60 km/h కదా, అంటే ఒక గంటలో 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే 60 kilometers is completed. 60 kilometers is completed. అంటే ఇప్పుడు ట్రైన్ ఇక్కడ ఉంది. సో ఇది టోటల్ గా 500 kilometers కదా, మిగిలింది ఎంత మరి? మిగిలింది ఎంత? 440 kilometers. 440. ఓకే, ఈ డిస్టెన్స్ కవర్ చేయాలి. ఇప్పుడు ట్రైన్ ఇక్కడ ఉంది, ట్రైన్ ఏ అనేది, ట్రైన్ బి అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 AM అవుతుంది. 10 AM అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అండ్ ఇది 10 AM కి ఇక్కడ ఉంది. సో ఈ 440 కిలోమీటర్ల డిస్టెన్స్ ని ఈ రెండు కలిపి కవర్ చేయాలి. అవునా? ఎందుకు రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వస్తున్నాయి అంటే ఈ 440 కిలోమీటర్స్ అనేది రెండు కూడా కలిపి కవర్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క స్పీడ్స్ అనేవి ఏం కావాలి? యాడ్ అవ్వాలి. ఆల్రైట్, సో ఒక గంటకి ఇది 60 కిలోమీటర్స్, ఇది 40 కిలోమీటర్స్, అంటే ఒక గంటకి రెండు కలిపి 100 కిలోమీటర్స్ దూరాన్ని ప్రయాణిస్తున్నాయి. అలా 440 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే ఎంత టైం పడుతుంది? 440 డివైడెడ్ బై 100. సింపుల్ గా 4.4 hours టైం పడుతుంది. ఎప్పటి నుంచి? 10 నుంచి. ఎందుకంటే ఫస్ట్ మనం 10 నుంచే కదా కన్సిడర్ చేసింది ఇప్పుడు. సో 10 తో మొదలు పెడితే 4.4 hours టైం పడుతుంది. 0.4 hours అంటే ఎన్ని మినిట్స్ అండి? 0.4 into 60 మనం చేయాలి కదా సింపుల్ గా. 0.4 into 60 is nothing but 24 minutes. 24 minutes అంటే 4 hours 24 minutes టైం పడుతుంది 10 తో మొదలు పెడితే. అంటే 2:24 PM కి ఇవి రెండు కూడా కలుస్తాయి. 440 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని రెండు కలిపి కవర్ చేస్తాయి అంటే దాని అర్థం ఏంటి? రెండు ఒకదానికొకటి మీట్ అవుతాయి అని అర్థం. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 1. ఓకే, సో ఏదైనా ఫార్ములా మనం యూజ్ చేసామా? ఏ ఫార్ములా కూడా మనం ఇక్కడ యూజ్ చేయలేదు. ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఓకే, let's see the next problem. The compound interest on an amount for 2 years at 5% per annum compounded annually is 205 rupees. The simple interest is. ఓకే, ఒక మొత్తం అంట, లెట్స్ సే మనం ఏం చేస్తాం, బ్యాంకు నుంచి అప్పుగా తెచ్చుకుంటాం కదా. సో ఆ అప్పు అనేది 2 సంవత్సరాల తర్వాత 5% ప్రతి సంవత్సరానికి వడ్డీ రేటుతో ఎంత ఇంట్రెస్ట్ ని ఫామ్ చేసింది అంటే 205 రూపాయల ఇంట్రెస్ట్ ని ఫామ్ చేసింది. అదే మొత్తం, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో, అదే నంబర్ ఆఫ్ ఇయర్స్ తో సింపుల్ ఇంట్రెస్ట్ గనక ఇస్తే ఎంత టైం పడుతుంది, ఎంత ఇంట్రెస్ట్ అనేది ఫామ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, సో దీనికన్నా ముందుగా మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటో కనుక్కోవాలి, అప్పుగా తెచ్చుకున్న మొత్తం ఏంటో మనం కనుక్కోవాలి. సో దానికన్నా ముందుగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి వేరియేషన్ అనేది తెలియాలి. ఓకే, సో లెట్స్ సే ప్రిన్సిపల్ అనేది ఒక 100 రూపీస్ ఉంది అని అనుకుందాం. ప్రిన్సిపల్ అనేది 100 రూపీస్ ఉంది అనుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో 5% పర్ యానం అంటే ఒక సంవత్సరానికి 5% అంటే ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ 5 రూపాయల ఇంట్రెస్ట్ ఫామ్ అవుతుంది ఒక సంవత్సరానికి. సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను దేని నుంచి తీసుకుంటాము అంటే ఇనిషియల్ గా ఉన్నటువంటి ప్రిన్సిపల్ నుంచే తీసుకుంటాము. సో మొదటి సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ ఫామ్ అయింది? 5 రూపాయల ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. రెండవ సంవత్సరానికి ఎంత ఫామ్ అవుతుంది? సేమ్ అగైన్ మళ్ళీ 5% ఆఫ్ ప్రిన్సిపల్ అంటే 5 రూపీసే ఫామ్ అవుతుంది. ఓకే, అంటే టోటల్ గా ఫామ్ అయిన ఇంట్రెస్ట్ ఎంత 2 సంవత్సరాల్లో అంటే 10 రూపాయలు. మొత్తం ఎంత రిటర్న్ చేయాలి అంటే
తీసుకున్న అసలు ప్లస్ ఫామ్ అయినటువంటి వడ్డీ 110 రూపాయల అమౌంట్ ని రిటర్న్ చేయాలి 2 ఇయర్స్ తర్వాత. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కేసు. ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ కేసులో ప్రతి సంవత్సరం కూడా ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డైరెక్ట్ గా మనం దేని నుంచి తీస్తున్నాము, ప్రిన్సిపల్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేసు చూద్దాం. ఇదే ప్రిన్సిపల్ 100 రూపీసే అనుకుంటే, ఇదే టైం పీరియడ్ 2 ఇయర్స్ అనుకుంటే, ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అని అనుకుంటే, మొదటి సంవత్సరానికి మనము దేని నుంచి కన్సిడర్ చేస్తాము ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ నుంచి కన్సిడర్ చేస్తాము. అంటే 5% ఆఫ్ 100 ఎంత అవుతుంది, 5 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, మొదటి సంవత్సరానికి అదే ప్రిన్సిపల్ కి, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి, అదే టైం పీరియడ్ కి సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఫామ్ అయిందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అదే ఫామ్ అవుతుంది, కేవలం మొదటి సంవత్సరానికి మాత్రమే. ఆ మరుసటి సంవత్సరాలు మొత్తం కనుక మనం చూస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఆల్వేస్ పెద్దదిగా ఉంటుంది, కేవలం ఫస్ట్ ఇయర్ కి మాత్రమే సమానంగా ఉంటుంది. రైట్. సో ఇది మొదటి సంవత్సరంలో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్. సో ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నాయి కదా మనకి. రెండవ సంవత్సరంలో ఏమవుతుంది అంటే ఈ మొదటి సంవత్సరం వరకు ఎంతైతే మొత్తం ఫామ్ అయిందో అంటే అసలు ప్లస్ వడ్డీ అంటే 105 రూపాయలు ఉంది కదా. సో ఇప్పుడు దీనిపైన 5% మనం కన్సిడర్ చేయాలి మరుసటి సంవత్సరానికి. అంటే అప్పటి వరకు గడిచిన సంవత్సరాలకి ఎంతైతే అమౌంట్ ఫామ్ అయిందో దానిపైన 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ కేసులో ఏంటి, ఆల్వేస్ ఇనిషియల్ గా ఉన్న ప్రిన్సిపల్ పైన 5%. ఈ కేసులో ఏంటి, అప్పటి వరకు ఫామ్ అయినటువంటి మొత్తం పైన ఇంట్రెస్ట్ మనం కన్సిడర్ చేస్తాము. దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే. సో అంటే ఏంటి, సింపుల్ గా 105లో నుంచి 5% తీస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి, 100లో నుంచి 5% తీస్తున్నాం, ప్రిన్సిపల్ లో నుంచి 5% తీస్తున్నాం. అదెంత అంటే 100లో నుంచి 5% అంటే 5 రూపీస్. అండ్ ఫస్ట్ ఇయర్ లో ఫామ్ అయినటువంటి ఈ ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. అంటే 5% ఆఫ్ 5 ఏమవుతుంది, 0.25 అవుతుంది. అంటే రెండవ సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఏంటి అంటే 5.25 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఏంటి, రెండవ సంవత్సరానికి 5 రూపీస్, ఇక్కడ 5.25. సో చెప్పాను కదా, రెండవ సంవత్సరం మొదలుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఆల్వేస్ సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఫామ్ అయినటువంటి మొత్తం ఏంటి అని అంటే 100 ప్రిన్సిపల్, ఫస్ట్ ఇయర్ లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ 5 రూపీస్, సెకండ్ ఇయర్ లో ఫామ్ అయినటువంటి ఇంట్రెస్ట్ 5.25 అంటే 110.25 అనేది ఇంట్రెస్ట్ గా వస్తుంది, మొత్తంగా వస్తుంది మనం పే చేయాల్సిన మొత్తం. సో ఇది మనకి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. దీన్ని చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేయవచ్చు. ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. మల్టిపుల్ వేస్ లో ఈ ప్రాబ్లమ్ యాక్చువల్గా మనం సాల్వ్ చేయవచ్చు. ఒక మెథడ్ చెప్తాను, సో దానికి స్టిక్ అయి ఉండండి. సో ఇక్కడ ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన ఫోకస్ చేయండి, 5%. సో దాన్ని ఫస్ట్ రేషియో లాగా రాయండి. 5% అంటే ఏంటి, 5/100. అవునా. సో దీన్ని ఇంకా ఫర్దర్ గా క్యాన్సిల్ అవుట్ చేద్దాము. 5 1 టైమ్, 5 20 టైమ్స్. అంటే దీని అర్థం ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/20 అంటే దాని అర్థం ఏంటి, ప్రతి 20 రూపాయల పైన 1 రూపాయి అనేది వడ్డీ అనమాట. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ప్రతి 20 రూపాయల పైన 1 రూపాయి అనేది వడ్డీ. ఓకే. సో దీన్ని మనం ఏం చేద్దామంటే అమౌంట్, ఇదేంటి, ఇది వడ్డీ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఫార్మాట్ లో ఉంది. ఓకే. దీన్ని మనం ఏం చేద్దాము, అమౌంట్ డివైడెడ్ బై ఇనిషియల్ గా ఉన్నటువంటి మొత్తం ఆ ఫార్మాట్ లో చేద్దాం. అమౌంట్ ఎంత అవుతుంది మరి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో 20 + 1 21, ఇది అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ అంటే 20. ఓకే. సో ఇదేంటి, కేవలం ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి రేషియో. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మరి, 2 ఇయర్స్ ఉన్నాయి కదా. దీన్ని ఏం చేయాలి, 2 టైమ్స్ రాసుకోవాలి, ఇంటూ 21/20. సింపుల్ గా మనం ఏం చేసాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని తీసుకున్నాం, దాన్ని రేషియో లాగా కన్వర్ట్ చేసాం. సో దాన్ని మనం ఏం చేసాం, అమౌంట్ టు ప్రిన్సిపల్ రేషియో లాగా కన్వర్ట్ చేసి ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని సార్లు ఆ రేషియో వేసి మల్టిప్లై చేస్తున్నాం. దట్స్ ఇట్. ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. ఎంత, 441 డివైడెడ్ బై 400 అవుతుంది. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ లో చూడండి, పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్ 205 రూపీస్. యాక్చువల్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అంటే 205 రూపీస్ అంట. 205 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట. సో ఇప్పుడు ఈ రేషియో కనుక చూసుకుంటే మనం అజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ ని బట్టి ఇది మనకు వచ్చింది, అవునా. అంటే ప్రిన్సిపల్ అనేది 400 రూపాయలు అయితే మనం 2 సంవత్సరాల తర్వాత పే చేయాల్సిన అమౌంట్ ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అని అంటే 441. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 41 ఇస్ ద డిఫరెన్స్. 41 ఇస్ ద డిఫరెన్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నమాట, 41. సో ఇది మనం అజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ ని బట్టి ఇది 41, అవునా. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. బట్ యాక్చువల్ గా ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 205. సో
మనం యాక్చువల్ వాల్యూస్ ని రాబట్టాలి దీంతో. సో 41 ని దేంతో మల్టిప్లై చేస్తే 205 వస్తుంది అంటే ఇంటూ 5 చేయాలి. ఇన్ అదర్ వర్డ్స్ మనం ఏం చేయాలి అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని 5 తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఈ డిఫరెన్స్ వస్తుంది. సో చూద్దాం ఒకసారి ఇది ఎంత అవుతుంది. ఇది 2205, ఇది ఇక్కడ ఎంత వస్తుంది 2000. సో చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది 205 వస్తుందా లేదా. సో ఇవి యాక్చువల్ వాల్యూస్ అన్నమాట. ఓకే, మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో వాటి నుంచి యాక్చువల్ వాల్యూస్ రాబట్టాం. అంటే దీని అర్థం ఏంటి, ప్రిన్సిపల్ అనేది 2000గా ఉంటే 2 years లో ఫామ్ అయినటువంటి అమౌంట్ ఏంటి అంటే 2205 అని అర్థం. సో మనకు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలనుకున్నాం, ప్రిన్సిపలే కదా. సో ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ 2000. ఓకే 2000. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇదే ప్రిన్సిపల్ కి ఇదే టైం పీరియడ్ కి ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి. సింపుల్ ఇంట్రెస్ట్ మనకు తెలుసు కదా, ప్రతి సంవత్సరం కూడా సేమ్ ఉంటుంది. సో ఒక సంవత్సరానికి 5% అంటే 2 years కి ఎంత అవుతుంది 10% అవుతుంది. సో 10% ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది 200 అవుతుంది. 200 ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఏం లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను టైం తీసుకున్నాను, బట్ ఒకసారి చూడండి ఇవే స్టెప్స్ మనం చేయాల్సినవి. సో మనకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ఇస్ దట్ 200. హోప్ దిస్ ఇస్ క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. 5 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో నుంచి ఎంతమంది పావర్టీ లైన్ కి అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు వాళ్ళ యొక్క శాతం పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళు అండ్ దారిద్ర్య రేఖకు ఎగువగా ఉన్న వాళ్ళల్లో మేల్ టు ఫీమేల్ రేషియో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఆధారంగా చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వాటిని మనం సాల్వ్ చేద్దాం. If the total population in the district D3 is 40,000, then what is the population of below poverty line in the district D3 అంటున్నాడు. D3 district లో టోటల్ పాపులేషన్ ఇచ్చాడు ఎంత అంటే 40,000. సో క్వశ్చన్ ఏంటి, పావర్టీ లైన్ కి బిలో ఉన్న వాళ్ళటువంటి నంబర్ ఎంత అంటున్నాడు. ఎంత మరి 20% కదా, టోటల్ లో నుంచి 20% పావర్టీ లైన్ కి బిలో ఉన్న వాళ్ళు. సో దీంట్లో 20% ఏమవుతుంది, 40,000 లో 20% అంటే 8,000. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ D1 ఈస్ 30,000. దీంట్లో టోటల్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది 30,000 టోటల్ పాపులేషన్ ఇది. సో ద నంబర్ ఆఫ్ ఫీమేల్ అండర్ బిలో పావర్టీ లైన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ D1 is. సో ఈ D1 డిస్ట్రిక్ట్ లో బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళల్లో ఫీమేల్స్ ఎంతమంది అని అంటున్నాడు. సో టోటల్ గా 30,000 కదా, మరి బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంట్ ఉన్నారు, 15% ఆఫ్ 30,000 అంటే 4,500 మంది బిలో పావర్టీ లైన్ లో ఉన్నారనమాట. సో దీంట్లో ఫీమేల్ ఎంతమంది అని అంటున్నాడు. సో ఒకసారి చూడండి ఈ 4,500 లో కేటగిరీ ఏంటి, మేల్ టు ఫీమేల్ 2:3 అంటే మేల్స్ 2 భాగాలు ఉంటే ఫీమేల్స్ 3 భాగాలు ఉన్నారు. సో ఈ 4,500లో ఫీమేల్స్ ఎన్ని భాగాలు ఉన్నారు, 3 భాగాలు ఉన్నారు. టోటల్ గా ఎన్ని భాగాలు ఉన్నాయి, 5 భాగాలు ఉన్నాయి. సో 3 out of 5 parts ఆర్ ఫీమేల్స్ అనమాట. అవుట్ ఆఫ్ దేంట్లో నుంచి 4,500లో సింపుల్ క్యాన్సిలేషన్ 900. సో 9 3 2700. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది 3. సింపుల్ ప్రాబ్లం. దిస్ వన్, ఇఫ్ ద total population of district D4 is 35,000. So total population of D4 is 35,000 అనుకుంటే then what is the number of females above the poverty line in the district D4? Below poverty line అడగట్లేదు, above poverty line లో సో 4:3 రేషియో ఉన్నారు కదా. సో దీంట్లో ఫీమేల్స్ ఎంతమంది అంటున్నారు అంటే ఈ 3 parts యొక్క ఈక్వివాలెంట్ ఏంటో మనం కనుక్కోవాలి. ఓకే, సో ఈ 35,000 లో 25% అనేది బిలో పావర్టీ లైన్. సో అబోవ్ పావర్టీ లైన్ ఎంతమంది ఉంటారు, రిమైనింగ్ 75% కదా. అంటే 35,000 లో 75% మనం రేషియో లాగా ఏమైనా రాసుకోవచ్చు 3/4 అని రాసుకోవచ్చు. సో వీళ్ళు అబోవ్ పావర్టీ లైన్ అనమాట. D4 లో అబోవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఇంతమంది. దీన్ని మనం ఇంకా ఫర్దర్ గా క్యాన్సిల్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ మొత్తంలో మనం ఏం కనుక్కోవాలి, ఫీమేల్స్ యొక్క నంబర్ కనుక్కోవాలి. సో ఫీమేల్స్ ఎన్ని భాగాలు ఉన్నారు, 3 భాగాలు ఉన్నారు. అవుట్ ఆఫ్ టోటల్ గా 4 + 3 7 parts లో నుంచి 3 parts ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు కదా సింపుల్ గా. సో 7 5 times, సో ఇక్కడ 5,000 అవుతుంది. 5,000 డివైడెడ్ బై 4 అంటే 5,000 ని హాఫ్ చేస్తే 2,500, దాన్ని ఇంకా హాఫ్ చేస్తే 1250. సో ఇక్కడ 3 × 3 9 అవుతుంది. సో 9 తో కనుక మనం మల్టిప్లై చేస్తే సో 125 × 8 times మనకి 200 అవుతుంది. సో 25 × 9 and 25 again, 100 × 9 it is 900. 25 ×
9 అంటే 25 into 8 200 and 225 అవుతుంది. అంటే మనకి టోటల్గా ఎంత అవుతుంది? 1125 మనకి రావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 1. రైట్. The next question, the areas of two squares are 16:9. The ratio of their perimeters is simple and direct problem. So రెండు స్క్వేర్స్, రెండు చతురస్రాల యొక్క వైశాల్యాల రేషియో ఏంటంటే 16:9 అని ఇచ్చారు. ఇదొక చతురస్రం అండ్ ఇదొక చతురస్రం అనుకుంటే, సో వీటి యొక్క వైశాల్యాల రేషియో అనేది అంటే ఇది 16 చదరపు సెంటీమీటర్లు లేదా చదరపు కిలోమీటర్లు ఉంది అని అనుకుంటే, ఇది 9 చదరపు సెంటీమీటర్లు లేదా చదరపు కిలోమీటర్లు ఉంది అనమాట. వీటి రేషియో 16:9. సో వీటి యొక్క పెరిమీటర్స్ అంటే చుట్టుకొలతల యొక్క రేషియో మనం కనుక్కోవాలి. చుట్టుకొలతలు ఏంటో మనకు అవసరం లేదు, చుట్టుకొలతల యొక్క రేషియో కనుక్కోవాలి. సో సింపుల్ గా లెట్ us assume లైక్ దిస్. ఇది 16 ఉంటే ఇది 9 ఉండాలి దీని యొక్క వైశాల్యం. అంటే మనకు తెలుసు కదా, సో వైశాల్యం అంటే ఏంటండి? సింపుల్ పొడవు ఇంటూ వెడల్పు. దీంట్లో పొడవు అండ్ వెడల్పు రెండు సేమ్ కాబట్టి ఈ భుజం ఇంటూ భుజం ఈ భుజం అంటే సింప్లీ మనము దీని స్క్వేర్ రూట్ ని అప్లై చేయొచ్చు కదా, అంటే 4 into 4 అవుతుంది సింప్లీ. సో అలాగే ఇదేమవుతుంది? 3 into 3 అవుతుంది. అంటే ఈ చతురస్రం యొక్క భుజం ఎంత అంటే 4, ఈ చతురస్రం యొక్క భుజం ఎంత అంటే 3. ఇప్పుడు వీటి యొక్క పెరిమీటర్స్ రేషియో కావాలి. చుట్టుకొలత అంటే ఏంటి? సింప్లీ భుజాలన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా, అంటే 4 times దిస్ భుజం కదా, అంటే 4 into 4 కదా. సో 4 into 4. ఓకే, వీటి రేషియో కావాలి కదా మనకి, ఈజ్ టు. సో ఇదేమవుతుంది? 4 భుజాలు ఉన్నాయి కదా, 4 into ఒక భుజం ఎంత? 3. ఇది దీని యొక్క చుట్టుకొలత. సో సింప్లీ మనకి ఏమవుతుంది? 16:12 ఆన్సర్ అవుతుంది. ఓకే, 16:12. అఫ్ కోర్స్ అంటే 4:3 కూడా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ మనకి 4:3 ఇవ్వలేదు కాబట్టి దిస్ విల్ బి ది ఫైనల్ ఆన్సర్. నౌ in how many years a sum will be thrice of it at the rate of interest 5% per annum అంటున్నాడు. ఒక మొత్తం అంట మూడింతలు అవ్వాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనేది ప్రిన్సిపల్ గా ఉంటే మనకి కొన్ని సంవత్సరాల తర్వాత ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో? 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం తో అది ఎంత కావాలి? మూడింతలు అవ్వాలి, అంటే 300 అవ్వాలి. ఓకే, 100 అనేది ఎంత అవ్వాలి? 300 అవ్వాలి. అది ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అంటున్నాడు. ఇక్కడ పర్టికులర్ గా ఏం మెన్షన్ చేయలేదు, సింపుల్ కాంపౌండ్ కాబట్టి మనం దీన్ని ఫర్ గ్రాంటెడ్ గా సింపుల్ ఇంట్రెస్ట్ అని తీసుకోవచ్చు మెన్షన్ చేయనప్పుడు. ఓకే, సో ఇనిషియల్ గా ఉన్న ఈ 100 రూపీస్ అనేది 300 రూపీస్ అవ్వాలి. అంటే ఎంత ఇంట్రెస్ట్ ఫామ్ అవుతుంది ఇక్కడ? 200 రూపీస్ ఇంట్రెస్ట్ ఫామ్ అవుతుంది. 200 రూపీస్ అనేది కేవలం ఇంట్రెస్టే. ఇక్కడ ఏంటి? 5% పర్ యానం. సో ఇక్కడ కనుక చూస్తే ఇనిషియల్ గా ఉన్న ప్రిన్సిపల్ అనేది 100% అనుకుంటే మనకి ఇంట్రెస్టే ఎంత ఫామ్ అవుతుంది? 200% కేవలం ఇంట్రెస్టే ఫామ్ అవుతుంది. 100% ప్రిన్సిపల్ అనుకుంటే 200% మనకి ఇంట్రెస్టే ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ చూస్తే ఒక సంవత్సరానికి 5% ఇంట్రెస్ట్ అంటే 200% ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? సింప్లీ 200 divided by 5 which is nothing but 40 years పడుతుంది. ఓకే, 200% ఇంట్రెస్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది? 40 years పడుతుంది. ఏదైనా ఫార్ములా మనం యూజ్ చేసామా? యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ సింపుల్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ కనుక మీకు తెలిస్తే దట్ గివ్స్ యూ షార్ట్ కట్స్. ఓకే, షార్ట్ కట్స్ అంటూ పర్టికులర్ గా ఏం ఉండవు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది కాన్సెప్ట్. నౌ లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 25 of 4 minus 30 plus 2 square minus 18. సో ఇది వచ్చేసి మనకి వి బార్డమస్ రూల్లో మనం వెళ్ళాలి. వి బార్డమస్. ఓకే, సో వి అంటే వింకులం అంటాం, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇదే ఆర్డర్ లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. వింకులం అంటే ఏంటి? ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఏ బార్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు దిస్ బ్రాకెట్ అనమాట. రెండు కూడా ఆల్టర్నేట్ గా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో రెండు కూడా ఒకదాని ప్లేస్ లో ఇంకొకటి మనం యూజ్ చేయవచ్చు. ఓకే, దాన్ని బార్ అంటాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ ఎట్లాగో బార్ లేదు కాబట్టి బ్రాకెట్ మనం వెళ్ళాలి. సో బ్రాకెట్ లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేయాలి అని అర్థం. 2 square ఎంత అవుతుంది? 4. సో 4 plus 18 22. సో బ్రాకెటెడ్ టర్మ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆఫ్ ని మనం సాల్వ్ చేయాలి. అంటే 25 of 4. ఆఫ్ అంటే ఏంటి? ఇట్స్ మోర్ ఆఫ్ ఇంటూ అని అర్థం. ఓకే, సో 25 into 4 ఎంత అవుతుంది? 100. సో ఇప్పుడు ఈ రెండు అయిపోయాయి, ఈ టర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఓవరాల్ గా ఎంత ఉంది? మైనస్ అండ్ ప్లస్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ని మనము ఏది ముందు చేసినా పర్లేదు. సో 100 minus 30 ఇట్ ఇస్ 70. 70 plus 22 92 అవుతుంది. సో ఆప్షన్ 2. నెక్స్ట్, see this problem.
In a university, the number of students studying science, mathematics and language are in the ratio of 2:4:9. So science, mathematics and language ఇవి చదువుతున్న వాళ్ళ యొక్క రేషియో 2:4:9 గా ఉందంట. If the number of students in science, mathematics and language be increased by 10%, 20% and 40% respectively, then what will be the new ratio అంటున్నాడు. సో వరుసగా సైన్స్, మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్ లో ఉన్న వాళ్ళ యొక్క ఆల్రైట్ సో స్టూడెంట్స్ నంబర్ అనేది వరుసగా 10%, 20%, 40% ఇంక్రీజ్ అయిందట. అంటే ఇది 10% పెరిగింది. ఓకే, 10% పెరిగితే ఏమవుతుంది? 10% ఆఫ్ 2 ఏమవుతుంది? 0.2 అవుతుంది. సో 0.2 దీనికి యాడ్ చేస్తే 2.2 అవుతుంది. ఆల్రైట్, నెక్స్ట్ ఇదెంత పెరిగిందంట? 20% పెరిగిందంట. అంటే 4 లో 20% ఎంత? 0.8 కదా. సో 0.8 దీనిపైన పెరిగితే ఎంత అవుతుంది? 4.8 అవుతుంది. అండ్ దీంట్లో 40% పెరిగిందంట. ఓకే, 40% ఏమవుతుంది? దీంట్లో 3.6 అవుతుంది. అవునా? సో దీనికి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 12.6 అవుతుంది. సో న్యూ రేషియో ఏంటి? 2.2:4.8:12.6. సో ఇవి ప్రాపర్ రేషియో కాదు కాబట్టి, ఎందుకంటే డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలి అంటే అన్నిటికీ అంటే ఒక డిజిట్ ముందే మనకి డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి సింపుల్ గా మనం 10 తో అన్నిటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? న్యూ రేషియో 22:48:126 అవుతుంది. సో సింపుల్ గా మనం 2 తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 11 times, 2 24 times, 2 6 and 3 63 అవుతుంది. అంటే 11, 24, 63 ఆప్షన్ 4 is your answer. సింపుల్ ప్రాబ్లమ్స్ అండి, ఇలాగే అడుగుతారు, ఇంతకన్నా మించి యూ కాంట్ ఎక్స్పెక్ట్. సో ఓవరాల్ గా మీకున్న ప్రాబ్లమ్స్ లో జస్ట్ 4 to 5 కొంచెం అంటే నార్మల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అడుగుతుండొచ్చు, అంతకన్నా డెప్త్ గా అయితే ఉండదు. Two numbers are 20% and 40% more than the third number respectively. ఓకే, ఏమంటున్నాడు? మూడవ సంఖ్య కన్నా మొదటి మరియు రెండవ సంఖ్యలు వరుసగా 20% మరియు 40% ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. అంటే మూడవ సంఖ్యను మనం x అనుకుంటే మొదటి సంఖ్య 20% ఎక్కువ ఉండాలి. అంటే ఏమవుతుంది? 1.2x అవుతుంది. ఓకే, ఇది 1x అయితే 20% ఎక్స్ట్రా అంటే ఏంటి? 0.2x అనేది యాడ్ అవ్వాలి. x ప్లస్ 0.2x ఏమవుతుంది? 1.2x అవుతుంది. సెకండ్ నెంబర్ ఏంటి? దీనికన్నా 40% ఎక్స్ట్రా ఉండాలంట. అంటే ఏంటి? ఇది 1x అయితే 40% ఆఫ్ దీంట్లో ఏమవుతుంది? x లో 0.4x అవుతుంది. సో x కి 0.4x యాడ్ చేస్తే ఏమవుతుంది? 1.4x అవుతుంది. సో థర్డ్ ఎట్లాగో x. ఓకే, ఇప్పుడు ఏంటి? ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ నంబర్ ఇస్, మొదటి మరియు రెండవ నంబర్స్ యొక్క రేషియో ఏంటి? సో సింప్లీ 1.2x, ఇదేంటి? 1.4x. సో x with x is going, point with point is also going. 2 6 times and 2 7 times. 6:7 is the answer. Next, area of rectangle is 27 meters square and its length is 3 times of its breadth. సో రెక్టాంగిల్ అనగానే, దీర్ఘచతురస్రం అనగానే ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు కదా దాని యొక్క ఏరియా అనేది. సింపుల్ గా ఇక్కడ ఏమి ఇచ్చాడు? పొడవు ఇంటూ వెడల్పు చేస్తే 27 రావాలంట. సో 27 చూడగానే మనకు వచ్చే నెంబర్స్ ఏంటి? 9 into 3. సో ఇవి కరెక్ట్ నెంబర్స్ అయినా కాదో చూద్దాం, నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది. సో లెంగ్త్ ఈజ్ 3 times ఇట్స్ బ్రెడ్త్ అంట. సో 3 అనేది బ్రెడ్త్ అనుకుంటే 3 into 3 9 అవుతుంది కదా. అంటే 3 times లెంగ్త్ అనేది 3 times బ్రెడ్త్ అవుతుంది కదా. సో ఇది కూడా వ్యాలిడ్. సో నంబర్స్ అనేవి ఇవే అండి, మనకు కావాల్సిన నెంబర్స్ అనేవి ఇవే. మనం సింపుల్ గా ఏం కనుక్కోవాలి ఇప్పుడు? పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంట. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఏంటి? సింపుల్ గా భుజాలన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో అంటే 9 2 సార్లు అండ్ 3 2 సార్లు 9 2 18 అండ్ 6 24 అవుతుంది. సో 24 centimeters. నెక్స్ట్, Rama and Hari can together finish a piece of work in 15 days. Rama works twice as fast as Hari, then Hari alone can finish the work in. సో రమ అండ్ హరి ఇద్దరు కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారంట. రమ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ హరి. చూడండి, రమ అంట హరి కన్నా హరితో పోల్చుకుంటే రెండింతల వేగంతో వర్క్ చేస్తుందంట. అంటే రమకి హరికి ఉన్నటువంటి ఎఫిషియన్సీ రేషియో ఏంటి అంటే 2:1. అంటే ఒక రోజులో హరి 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేస్తే రమ 2 units ఆఫ్ వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇద్దరు కలిసి 15 రోజుల్లో ఫినిష్ చేశారంట వర్క్. అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు? 3 units. అలా 15 రోజులు వర్క్ చేస్తే టోటల్ వర్క్ అనేది ఫినిష్ అయింది. అంటే 3 units per day ఇంటూ అలా వాళ్ళు 15 రోజులు చేశారు అంటే ఇంటూ 15. సో ఓవరాల్ గా వర్క్ ఎంత అని అంటే 45 units ఆఫ్ వర్క్ అని అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? దెన్ హరి alone can finish the work in.
మరి హరి టోటల్గా పని ఎంత ఇక్కడ 45. హరి ఒక రోజు చేసే పని ఏంటి, ఒక యూనిట్. అంటే ఎన్ని రోజులు పని పడుతుంది, ఎన్ని రోజుల టైం పడుతుంది ఆయనకంటే 45 divided by his efficiency 1, which is 45 days. Option 2. Next, by selling a TV for rupees 8,500, a person loses 15%. In order to gain 5%, the selling price of TV should be అంటున్నాడు. ఓకే, ఒక టీవీని అమ్మడం వల్ల ఒకతను 15% లూజ్ అవుతున్నాడంట, 15% నష్టపోతున్నాడు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, లాభం కేసులో కానివ్వండి, నష్టం కేసులో కానివ్వండి, కాస్ట్ ప్రైస్ అంటే తన యొక్క కొన్న వెల అనేది ఆల్వేస్ 100% గా మనం భావిస్తాము. ఎప్పుడది ప్రాఫిట్ కేసులో కానివ్వండి, లాస్ కేసులో కానివ్వండి. డిస్కౌంట్ కేసులో మార్కెడ్ ప్రైస్ లేదా ముద్రిత వెల లేదా లిస్టెడ్ ప్రైస్ లేదా ఎంఆర్పి ఏదైతే అంటామో అది ఆల్వేస్ 100%. ఏ కేసులో, డిస్కౌంట్ కేసులో. ఓకే, సో ఇది ప్రాఫిట్ ఆర్ లాస్ కేసు కాబట్టి ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ అనేది 100%. కాస్ట్ ప్రైస్ అనేది 100%. సో తాను 100% కొన్నాడు అంటే 15% నష్టంతో అమ్మాడు. అంటే ఎంతకు అమ్మాడు, 100 - 15 85%కే అమ్మాడు. 85% అమ్మితే ఎంతకు అమ్ముతున్నాడు అంటే 8,500 రూపీస్కి అమ్ముతున్నాడు. ఓకే, క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఇన్ ఆర్డర్ టు గెయిన్ 5%, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టీవీ షుడ్ బి. అంటే 5% లాభం పొందాలి. ఎప్పుడు లాభం పొందుతాడు, కొన్న వెల కన్నా 5% ఎక్కువగా ఉండాలి. అంటే 100 + 5 105%కి అమ్మితే లాభం పొందుతాడు. సో అప్పుడు వచ్చేటువంటి లాభం ఎంత అది మనం కనుక్కోవాలి. అప్పుడు అంటే 105%కి అమ్ముతున్నాడు అంటే ఎంతకు అమ్మాలి, అమ్మిన వెల ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సో సింపుల్ క్యాన్సిలేషన్, percentage is getting cancelled. So simply this is 100 times 105 into 100 is nothing but 10,500. Option 2. Right. Let's see the next question. A trader allows 2 successive discounts of 5% each on the market price of a sofa set for 24,500. The selling price of sofa set is. So నేను ఇందాకే చెప్పాను, డిస్కౌంట్ కేసులో ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ అనేది 100% అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ కేసులో ఏది 100% అవుతుంది, కాస్ట్ ప్రైస్ అనేది 100% అవుతుంది. సో ఇక్కడ ముద్రిత వెల అంట 24,500, ఇది 100% వాల్యూ, ఇది మార్కెట్ ప్రైస్. సో దీనిపైన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే 2 వరుస డిస్కౌంట్లు ఇస్తున్నాడు, అంటే తగ్గిస్తున్నాడు అనమాట. అంటే సక్సెసివ్ అంటున్నాడు అంటే ఏంటి, ఇది కూడా కాంపౌండింగ్ కేసులోనే. కాంపౌండింగ్ కేసులో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంటూ వెళ్తుంది. అంటే అమౌంట్ పైన ఎప్పుడు పర్సెంటేజ్ అనేది పెరుగుతూ వెళ్తుంటుంది. సో దీంట్లో ఏంటి, లేటెస్ట్ గా వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిపైన తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎంత పర్సెంట్, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 5% అనమాట. సో ఇది ఇనీషియల్ గా ముద్రిత వెల అనుకుంటే మొదటి డిస్కౌంట్ 5% అప్లై చేస్తున్నాడు. 5% డిస్కౌంట్ పోతే ఎంత ఉంటుంది, ఇది 100% అంటే దాంట్లో నుంచి 5% పోతే ఎంత ఉంటుంది, ఇంకా 95% ఉంటుంది. సో దాన్ని రేషియో లాగా రాస్తే 95/100. 95/100. సో ఇది లేటెస్ట్ గా ఫామ్ అయినటువంటి అమౌంట్. బట్ దీనికి మాత్రమే తాను అమ్మట్లేదు, ఇంకో డిస్కౌంట్ ఇస్తున్నాడు దీనిపైన. అంటే మళ్ళీ 5% డిస్కౌంట్ మనం అప్లై చేయాలి. సో ఇది మొత్తం 100% కదా, 5% పోతే ఇంకెంత మిగులుతుంది, 95%. మళ్ళీ దాన్ని రేషియో లాగా రాస్తే 95/100. సో ఈ 2 డిస్కౌంట్స్ అప్లై చేసిన తర్వాత అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు అంటే దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే వస్తుంది. ఓకే, సో ఒకసారి ఆన్సర్స్ లో చూడండి, ఎలిమినేట్ చేద్దాము. ఎందుకంటే ఇదంతా కూడా మనకి క్యాలిక్యులేటివ్ గా అయిపోతుంది. ఇఫ్ వి గో ఫర్ క్యాలిక్యులేషన్ కొంచెం లెంగ్తీగా అయిపోతుంది. కాబట్టి క్వశ్చన్ లో అంటే ఎగ్జామ్ లో మనకి ఎలాగో టైం టేకింగ్ గా ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సంథింగ్ ట్రిక్కీ విల్ బి దేర్. సో విల్ ట్రై టు ఎలిమినేట్. ఓకే, 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుట్ అవుతాయి. ఓకే, ఒక్కసారి మీరు ఇక్కడ కనుక చూస్తే, సో దీనికి మనం 5తో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూడండి, 5 × 5 × 5. సో ఫైనల్ గా 5తోనే ఎండ్ అవుతుంది. 5తోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమొస్తాయో మనకు అవసరం లేదు. బట్ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి లాస్ట్ 2 digit ముందు పాయింట్ ఉంటుంది. అవునా, లాస్ట్ 2 digit, ఇక్కడ ఏ డిజిట్ వస్తుందో మనకు తెలియదు. బట్ ఇట్ షుడ్ ఎండ్ విత్ 5 బికాస్ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 2 digits ముందు పాయింట్ రావాలి. ఓకే, సో ఎలాగో 5 × 5 × 5 చేస్తే మనకి 5తోనే ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కనుక చూస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంత తక్కువగా ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే డిస్కౌంట్ ఇచ్చేది ఇక్కడ చాలా తక్కువ, 5%. అంటే ఓవరాల్ గా కాంపౌండింగ్ ప్రకారం మనం చూస్తే 10.25% డిస్కౌంట్ మాత్రమే మనం ఇస్తున్నాం ఇక్కడ. సో దానికి ఇంత తగ్గదు, 24,500 నుంచి ఇంత తగ్గిది రాదు. సో ఇట్ కెన్ బి ఎలిమినేటెడ్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంటీజర్ వచ్చింది. ఇంటీజర్ ఉంటుందండి, ఇక్కడ ఎట్లాగో పాయింట్లలో రావాలి, ఎందుకంటే డివైడెడ్ బై 100 ఉంటుంది కాబట్టి ఇది ఎలిమినేటెడ్. ఓకే, సో ఇది కనుక చూస్తే
5 తో ఎండ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఎలిమినేటెడ్. సో ద ఓన్లీ ఆప్షన్ యు ఆర్ హ్యావింగ్ దట్ ఈస్ ఎండింగ్ విత్ 5 is nothing but option 4. Okay, so this is how you can get to the final answer within a short span of time. Right, let us now see this question. A train is moving at 72 kmph అంటే ఒక గంటకి 72 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. The distance covered by the train in 15 minutes is. ఒక గంటకి 72 కిలోమీటర్లు అంటండి. 15 minutes అంటే ఏంటి మరి? పావు గంట అన్నట్టే కదా, అంటే 1/4 అన్నట్టే కదా. అంటే ఒక గంటకి 72 అని అంటే పావు గంటలో 1/4 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? సింప్లీ 18 కదా. ఓకే, యూ డోంట్ ఈవెన్ నీడ్ అ పెన్ అండ్ పేపర్ టు సాల్వ్ దట్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. A wheel makes 4000 revolutions, covers a distance of 60 kilometers. The radius of the wheel is. ఓకే, సో ఒక వీల్ అంట 4000 రెవల్యూషన్స్ చేస్తుందంట, 4000 చుట్లు తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు 4000 చుట్లు తిరిగినప్పుడు అది 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ని కవర్ చేస్తుందంట. ఓకే, సో అయితే ఆ రేడియస్, వీల్ యొక్క రేడియస్ ఏంటి, ఆ చక్రం యొక్క రేడియస్ ఏంటి, వ్యాసార్థం ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఒకసారి రెవల్యూషన్ చేసింది అంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? మనకి తెలుసు కదా, వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటి? సింప్లీ 2πr. అదొక ఫార్ములా కాదు, సింప్లీ మనం ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం 2πr, రైట్? సో 2πr అంటే అది ఒక రెవల్యూషన్ లో తిరిగేటువంటి డిస్టెన్స్. అంటే ఈ వీల్ ని మనం ఒకవేళ దీని చుట్టూ మనం ఒక రోప్ కనుక పెట్టేసి, ఒక థ్రెడ్ కనుక పెట్టేసి దాన్ని ఇట్లా పరిస్తే ఎంతైతే దూరం ఉంటుందో అదే మనకేంటి, కవర్డ్ డిస్టెన్స్ అనమాట. ఒక రెవల్యూషన్ లో ఇంత డిస్టెన్స్. అలా 4000 రెవల్యూషన్స్ చేసిందంట, అంటే 2πr × 4000 అన్నట్టు కదా దాని అర్థం. సో ఇలా చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంట అంటే 60 కిలోమీటర్స్ అంట. మనము వ్యాసార్థం మీటర్లలో ఉంది ఇక్కడ, అంటే దీని ఏంటి, కిలోమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే బెటర్. సో 60 కిలోమీటర్స్ ని మీటర్స్ లోకి కన్వర్ట్ చేస్తే 60,000 మీటర్స్ అవుతుంది, అవునా? సో 2πr × 4000 is nothing but 60,000. మనకి ఈక్వేషన్ ఆల్రెడీ వచ్చేసింది. సో క్యాన్సిల్ అవుట్ చేద్దాం, 3 zeros 3 zeros అండ్ 2. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. 22/7 × r. ఓకే, సో ఇక్కడ 4 15 times, సో ఇక్కడ 15 అవుతుంది. సో r వాల్యూ ఇస్ నథింగ్ బట్ 7 × 15 అంటే 105 డివైడెడ్ బై 44. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. 4.69, 2.39, 8. సో 8 ఎలాగో కాలేదు, ఎందుకంటే డివైడెడ్ బై 44 ఉంది కాబట్టి డెసిమల్స్ వస్తాయి. అండ్ సో రిమైనింగ్ వాటిలో చూద్దాం. సో డివైడెడ్ బై 44 ఉంది. సో ఇక్కడ 2 times అంటే 88 అవుతుంది. ఓకే ఫైన్. 3 times అంటే ఎంత అవుతుంది? 132 అవుతుంది. సో 3 times కూడా కాలేదు. The only answer we have in that range is 2.39, option 2. All right. Right. This problem guys. In class 9, the average of marks in science for 6 students was 48. After result declared, it was found in case of 1 student, the marks 45 were misread as 54. The correct average is. Okay. So 6 members unaru, 6 students unaru. వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్ అంట ఇనిషియల్ గా 48 అంట. యావరేజ్ అంటే ఏంటండి? సగటు. అంటే క్లాస్ లో అంటే ఈ 6 మెంబర్స్ మార్క్స్ అన్ని కూడా సమానంగా అని అనుకుంటే, ఈక్వల్ అని అనుకుంటే దట్ విల్ బి 48. అఫ్ కోర్స్ అంటే కొంతమందికి హైగా కొంతమందికి లోగా ఉండవచ్చు, బట్ ఈక్వల్ గా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే హైస్ లోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈక్వల్ గా ఆ ఆరుగురి మధ్య డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏదైతే ఒక హెడ్ కి ఒక్కొక్కరికి వస్తుందో దాన్ని మనం యావరేజ్ అంటాం. సో అప్పుడు అలా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంత అంటే ఒకరి యావరేజ్ 48 మార్క్స్ అంట. ఓకే, బట్ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. దీంట్లో ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అంట ద మార్క్స్ 45 ఆర్ మిస్రెడ్ యాజ్ 54. సో యాక్చువల్ గా వచ్చిన మార్క్స్ 45, యాక్చువల్ గా వచ్చిన మార్క్స్ ఒకటికి 45, బట్ దాన్ని చదివేటప్పుడు ఎలా చదివారు అంటే 54 అని చదివారు. సో ఇలా 54 అని చదవడం వల్ల యావరేజ్ మార్క్స్ అనేవి 48 గా వచ్చిందనమాట. ఓకే, యాక్చువల్ మనకి యావరేజ్ రావాలంటే ఏం చేయాలి? తగ్గించాలి కదా. ఎంత తగ్గించాలి మొత్తంలో నుంచి అంటే 9 తగ్గించాలి. అర్థమవుతుందా? అంటే తప్పుగా చదవడం వల్ల 54 అయింది. యాక్చువల్ గా ఏంటి 45 అంటే ఏంటి, ఎంత తగ్గించాలి? 9 తగ్గించాలి. సో యావరేజ్ లో మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో లేదా ఈ తీసేయాల్సింది ఏదైతే ఉందో, ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు ఏదైనా కానీ అందరి మధ్య ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం.
సో ఈ 9 ఎంతమంది నుంచి తీసేయాలి? ఏ 6గురికి తీసేయాలన్నమాట. అంటే ఈ 9ని 6గురి మధ్య పంచాలి. అంటే 9 డివైడెడ్ బై 6 ఎంత అవుతుంది? 1.5 అవుతుంది. అంటే ఒక్కొక్కరి యొక్క మార్క్స్ నుంచి అంటే సగటు 48 నుంచి 1.5 తీసేయాలి. అంటే ఒక్కొక్కరి మార్క్స్ నుంచి 1.5 తీసేయాలి. అంటే ఎంత అవుతుంది? 46.5 అవుతుంది. సో దిస్ ఈస్ ది యాక్చువల్ యావరేజ్. ఓకే, సో ఒకటి స్కోర్ అనేది 45 కి బదులుగా 54 వేయడం వల్ల యావరేజ్ అనేది 48 వచ్చింది. బట్ వాస్తవానికి యావరేజ్ ఎంత అంటే 46.5 అని అర్థం, రైట్? ద నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x plus y is to x minus y is 3 is to 2, then x square plus y square is to x square minus y square is in the ratio of. So let's see. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ x plus y divided by x minus y is equal to 3/2. ఓకే, సో ఇది సింపుల్ గా మనం సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో ఇది ఏమవుతుంది? 2x plus 2y which is equal to 3x minus 3y అవుతుంది. సో లిటిల్ బిట్ ఆఫ్ రీఅరేంజ్మెంట్, మనకి ఏమొస్తుంది? x వాల్యూ is equal to 5y అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు సింపుల్ గా x వాల్యూ గనుక 5 అయితే ఎదురుగా ఉన్నది చూసుకోవాలండి, ఇది పక్కన కాదు. దీని కోఎఫిషియంట్ ఏమవుతుంది? x యొక్క కోఎఫిషియంట్ 1 అవుతుంది. దీని ఎదురుగా ఉన్నది దీని యొక్క వాల్యూ అని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. సో x వాల్యూ అనేది 5 అయితే y యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఓకే, x వాల్యూ 5 అయితే y యొక్క వాల్యూ 1 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? దిస్ వన్, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై x స్క్వేర్ మనం మైనస్ y స్క్వేర్ మనం కనుక్కోవాలి. సో x వాల్యూ ఎంత అనుకున్నాం? x వాల్యూ 5 అయితే y వాల్యూ 1. అంటే x వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 5 25 ప్లస్ y వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఈస్ 1. సో 25 మైనస్ 1 ఎంత అవుతుంది? 26 డివైడెడ్ బై 24. సో 2 13లు 2 12లు అంటే 13:12 is our answer. Option 3. Right. Let's now see one question. Same problem andi. I hope you can do, but anyway, I'm doing it for you. Shopkeeper selling an article for ₹46 loses 8%. అంటే 46 రూపీస్ కి ఒక ఆర్టికల్ ని అమ్మినప్పుడు 8% నష్టపోతున్నాడు. నేనేమని చెప్పాను? ప్రాఫిట్ కేసులో కానివ్వండి, లాస్ కేసులో కానివ్వండి, కాస్ట్ ప్రైస్ అనేది ఆల్వేస్ 100%. బట్ ఇక్కడ 8% నష్టపోతున్నాడు. అంటే ఎంతకు అమ్ముతున్నాడు? 100 మైనస్ 8, 92% కి అమ్మడం వల్ల 46 రూపీస్ కి అమ్ముతున్నాడు. ఇన్ ఆర్డర్ టు గెయిన్ 6% ప్రాఫిట్, 6% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి? కొన్న వేల పైన 6% ప్రాఫిట్ అంటే 106% కి అమ్మాలి. అంటే ఎన్ని రూపాయలకి అమ్మాలి? So simple cancellation, 46 one time, it is 2 times, percentage getting cancelled. This is 5 and 3, 53 into 1, cross multiplication if you do, answer is option 2. Let's now solve this. So idi kuda it's V bottomless, if you apply that, V bottomless. Okay, vinculum anedi ledu, bar anedi ledu, so eliminate this. Bracket undi, so bracket ante ikkada 2 plus 3 5 avutundi ee term over, and ikkada vachesi 2 into 3 అంటే 6. ఓకే, నెక్స్ట్ బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ చూడండి, ఆఫ్ అంటే ఏంటి? 5 ఆఫ్ 5 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? ఈ రెండు 25 అవుతుంది, 25. ఓకే, ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్. ఓకే, డివిజన్ 30 డివైడెడ్ బై 6 అంటే ఇది ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఓవరాల్గా ఏమున్నాయి చూడండి, 5 into 25 మైనస్ 12. ఇక్కడ కూడా బ్రాకెట్ ఉంది కదండి, ఇది కూడా ముందే మనం సాల్వ్ చేయొచ్చు. సో 12 into 6 is nothing but 72. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే 5 into 25 అంటే ఎంత అవుతుంది? 125. అండ్ నెక్స్ట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మీరు ఏదైనా ఫస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో యా, ఇది 125 మైనస్ 72 అంటే 5 minus 2 it is 3, 12 minus 7 it is 5, again it is 53. Right, see this problem. In a class, the average age of 40 students is 12 years. When the teacher's age is included to it, the average increases by 1. The age of teacher is. So overall ga 40 students ఉన్నారండి. ఓకే, ఓవరాల్ గా 40 స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ సగటు వయసు అంట 12 సంవత్సరాలంట. అఫ్ కోర్స్ యాక్చువల్ గా చూస్తే కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ ఏజ్ ఉంటుంది. బట్ యావరేజ్ అంటే ఏంటి అంటే ఆ హైస్ లోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అందరి మధ్య ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు సగటు అంటే ఒక్కొక్కరు 12 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా భావిస్తున్నాం. దాన్నే మనం సగటు అంటున్నాం. ఓకే, సో ఇలా 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఒక టీచర్ యాడ్ అయిందంట ఈ 40 మెంబర్స్ కి.
అప్పుడు ఎంతమంది అవుతారు? 41 మెంబర్స్ అవుతారు. టీచర్ ఒకరు యాడ్ అయినప్పుడు, సో టీచర్ ఒకరు యాడ్ అయినప్పుడు ఎంతమంది అవుతారు? 41 మెంబర్స్ అవుతారు. ఓకే, దెన్ ద యావరేజ్ ఇంక్రీజెస్ బై 1 అంట. సో ఈ టీచర్ యాడ్ అయినప్పుడు ఈ 41 మెంబర్స్ యొక్క యావరేజ్ ఒకటి పెరిగిందంట. ఓకే, సో ఇక్కడ 41 ఎందుకు తీసుకుంటున్నాం? టీచర్ కూడా ఇంక్లూడ్ అయింది కదా. సో టీచర్ యాడ్ అయినప్పుడు ఒకటి ఇంక్రీజ్ అయ్యింది అంటే వాళ్ళ యొక్క న్యూ యావరేజ్ ఎంత అయిందని? 13 అయిందని అర్థం. ఓకే, సో సి సింపుల్ గా ఇలా అర్థం చేసుకోండి. ఇది టీచర్ యొక్క ఏజ్ అనుకుందాం. టీచర్ యొక్క ఏజ్ ఆబ్వియస్ గా యావరేజ్ కన్నా ఎక్కువనే ఉంది కదండి. సో ఇది యావరేజ్, ఇక్కడ వరకు మనం యావరేజ్ అనుకున్నాం అంటే ఇంత ఎక్స్ట్రా ఉంది అని అర్థం. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ ఎంతనో మనం కనుక్కోవచ్చా అండి? ఇక్కడ యావరేజ్ అంటే ఒకరు ఒక సంవత్సరం పెరిగారు అంటే ఓవరాల్ గా 41 మంది ఉన్నారు కదా ఈ క్రూలో. 41 మంది అంటే ఎంత ఏజ్ పెరుగుతున్నారు ఓవరాల్ గా అంటే 41 ఇయర్స్ పెరుగుతున్నారు అనమాట. సో ఈ 41 ఇయర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్స్ట్రా అంటే టీచర్ నుంచే వచ్చింది కదా. అంటే ఈ పార్ట్ 41 అన్నట్టే కదా. అంటే క్లాస్ యొక్క సగటు కన్నా ఈ టీచర్ 41 ఇయర్స్ ఎక్కువగా ఉంది అని అర్థం. సో టీచర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? ఈ 41 వీళ్ళ యొక్క సగటు అంటే 12. ఓవరాల్ గా ఎంత? 53 ఇయర్స్ అవుతుంది. ఓకే, సింపుల్ అండి. కొత్తగా టీచర్ జాయిన్ అయింది, అంతకుముందు 40 ఉన్నారు, ఇప్పుడు టీచర్ జాయిన్ అయితే 41 అన్నమాట. అంటే యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఆబ్వియస్ గా టీచర్ ఏజ్ అనేది ఎక్కువగా ఉంటేనే అవుతుంది. సో టీచర్ ఏజ్ ఎంతనో మనం కనుక్కుంటున్నాము. సో టీచర్ ఫస్ట్ తన ఏజ్ యావరేజ్ ఏజ్ తో సమానంగా తీసుకున్నాను, ఎంత ఎక్కువ ఉంటుందో కనుక్కున్నాను. ఒక్కొక్కరు ఒక సంవత్సరం పెరుగుతున్నారు అంటే ఓవరాల్ గా 41 మెంబర్స్ ఎంత పెరగాలి అంటే 41 ఇయర్స్ పెరగాలి. ఈ 41 ఇయర్స్ ఇంక్రీజ్ అనేది ఎవరి నుంచి వస్తుంది అంటే టీచర్ నుంచే వస్తుంది. అంటే టీచర్ ఉండాల్సిన యావరేజ్ కన్నా 41 ఇయర్స్ ఎక్కువగా ఉంది. సో టీచర్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అవుతుంది అంటే 41 ప్లస్ యాక్చువల్ యావరేజ్ 12. సో 53 ఇయర్స్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. If possible, we'll come with one more such session which will be helpful for SSC, GD and MTS as well. Okay, hope you like the session. So don't forget to like the video if it is helpful for your preparation. Thank you. Have a nice day.